ఒక్క క్లిక్ తో తిరుమల శ్రీవారి దర్శనం. ఐఆర్సిటిసి బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమల శ్రీవారి దర్శనం అంటే కోట్లాది మంది హిందువుల కళ. కానీ దర్శనం కోసం టికెట్లు దొరకడం లేదు. గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడాల్సి వస్తోంది. వసతి కోసం వేరే టెన్షన్, ప్రయాణానికి మరో ప్లానింగ్. ఇలాంటి పరిస్థితుల్లో ఒక క్లిక్ తో రైల్ టికెట్, హోటల్, ప్రత్యేక దర్శనం, లోకల్ ట్రాన్స్పోర్ట్, భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఒకే ప్యాకేజీలో వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాంటి అవకాశాన్ని ఐఆర్సిటిసి తీసుకొచ్చింది. మరి ప్యాకేజీ నిజంగా డబ్బుకు విలువైనదేనా? ఎవరికి బాగా ఉపయోగపడుతుంది? ఇందులో ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. దేశంలోని అత్యంత రద్దీగా ఉండే పుణ్యక్షేత్రాల్లో తిరుమల మొదటి వరుసలో ఉంటుంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా వీకెండ్లు, సెలవులు, పండుగల సమయంలో రద్దీ మరింత పెరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ట్రైన్ టికెట్లు దొరకడం, హోటల్ బుక్ చేసుకోవడం, దర్శనం టికెట్లు పొందడం, ఇవన్నీ విడివిడిగా చేయడం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఐఆర్సిటిసి టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణంతో పాటు తిరుమలలో వసతి, తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఏసీ వాహనంలో స్థానిక ఆలయాల సందర్శన, కొన్ని భోజనాలు, గైడ్ సర్వీసెస్, ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక కుటుంబం లేదా ఇద్దరు కలిసి వెళ్ళాలనుకుంటే ఎక్కువ ప్లానింగ్ అవసరం లేకుండానే మొత్తం యాత్రను ఒకేసారి బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం మీదుగా ప్రయాణించే భక్తులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ ప్యాకేజీ అందరికీ సరిపోతుందా అంటే కాదు. ఎందుకంటే ఇది నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం మాత్రమే నడుస్తుంది. నిర్ణయించిన సమయానికి ఆలయాలు దర్శించాలి, గ్రూప్ తో కలిసి ప్రయాణించాలి. మీకు పూర్తిగా స్వేచ్ఛగా తిరగాలని ఉంటే ఈ ప్యాకేజీ అంతగా నచ్చకపోవచ్చు. కానీ కుటుంబంతో ప్రశాంతంగా దర్శనం పూర్తి చేయాలనుకునే వారికి మాత్రం ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు. ధరల విషయానికి వస్తే స్లీపర్ క్లాస్ నుంచి 3AC వరకు వేర్వేరు ఛార్జీలు ఉన్నాయి. సింగిల్ షేరింగ్, డబుల్ షేరింగ్, ట్రిపుల్ షేరింగ్ ప్రక్రియ కూడా ధరలు మారుతూ ఉంటాయి. కాబట్టి బుకింగ్ చేసే ముందు మీ అవసరానికి తగ్గ ఆప్షన్ ఎంచుకోవడం మంచిది. అలాగే రైల్వే ఛార్జీల మార్పుల్ని బట్టి ధరలో స్వల్ప మార్పులు కూడా అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు సాంప్రదాయ దుస్తులు ధరించాల్సిందే. పురుషులు ధోతి, కుర్తీ లేదా పైజామా, మహిళలు చీర లేదా సాంప్రదాయ దుస్తులు ధరించాలి. అలాగే ఒరిజినల్ గుర్తింపు కార్డు వెంట తీసుకువెళ్ళడం తప్పనిసరి. ఈ నిబంధనలను పాటించకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. క్యాన్సలేషన్ పాలసీని కూడా ముందుగానే తెలుసుకోవాలి. ప్రయాణ తేదీకి చాలా దగ్గరలో క్యాన్సిల్ చేస్తే రీఫండ్ తగ్గుతుంది. చివరి 4 రోజుల్లో క్యాన్సిల్ చేస్తే సాధారణంగా రీఫండ్ ఉండదు. అందుకే ప్రయాణం ఖరారైన తర్వాతే బుకింగ్ చేసుకోవడం మంచిది. మొత్తం మీద చూస్తే దర్శనం, ప్రయాణం, వసతి, స్థానిక ఆలయాల సందర్శన ఇవన్నీ ఒకే ప్యాకేజీలో కావాలనుకునే భక్తులకు ఐఆర్సిటిసి ఈ టూర్ మంచి అవకాశంగా చెప్పవచ్చు. అయితే బుకింగ్ చేసే ముందు ప్యాకేజీ నిబంధనలు, ప్రయాణ తేదీలు, ధరలు, అందుబాటు వంటి వివరాలను అధికారిక ఐఆర్సిటిసి వెబ్సైట్ లో మరోసారి పరిశీలించడం ఉత్తమం. ఎందుకంటే షెడ్యూల్ లేదా ఛార్జీలు కాలానుగుణంగా మారే అవకాశం ఉంటుంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి ప్యాకేజీల ద్వారా శ్రీవారి దర్శనానికి వెళ్ళడం మీకు సౌకర్యవంతంగా అనిపిస్తుందా, లేక స్వయంగా ప్లాన్ చేసుకుని వెళ్ళడానికి మీరు ప్రాధాన్యం ఇస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ప్రయాణ విశేషాలు, ఆధ్యాత్మిక సమాచారం, ప్రభుత్వ పథకాలు, టూర్ ప్యాకేజీలపై తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.